హాయ్ అండి. నమస్తే. నేను మీ అనురాధ. అందరెలా ఉన్నారు? నేను బావున్నాను. మీరు కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు చల్ల మిరపకాయలు జేసి చూపెడతాను. చల్ల మిరపకాయలంటాము. మా సైడు ఊర మిరపకాయలని గూడా అంటాము. మీరైతే ఏమంటారో కామెంట్స్‌లో చెప్పండి. ముందుగా మార్కెట్‌లో మనం మిరపకాయలు తెచ్చుకునేప్పుడే ఊర మిరపకాయలకని అడిగి తెచ్చుకోవాలి. తెల్లగా, పొడవుగా, కొంచెం లావుగా ఉండేట్టుగా కారం లేని కాయలు జూసి తెచ్చుకోవాలి. మీడియంగా ఉంటే బావుంటుంది. అస్సలు కారం లేకపోయినా గూడా బావుండదు. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి, తుడిచి ఆరిన తర్వాత పిన్నీస్‌తో ఘాట్లు పెట్టుకోవాలి. చాకుతో అయితే 2గా చీలిపోతుంది. అట్లా గాకుండా పిన్నీస్‌తో అయితేనే మధ్యలో వరకే పెట్టుకోవాలి. చివరి దాకా అక్కర్లేదు. ఇత్తనాలవి గూడా తీసుకోక్కర్లేదు. నేను మీకు కిలో కాయలకి కొలత జెప్తాను. కిలో కాయలకి అర లీటర్ పెరుగు తీసుకోవాలి. ఇది కొంచెం పుల్లగా అయితే బావుంటుంది. ఒక అర లీటర్ వాటరేసుకొని చిక్కగా మజ్జిగలాగా చేసుకొని ప్లాస్టిక్ డబ్బాలో మాత్రమే వేసుకోవాలి. 100 గ్రాములు ఉప్పు తీసుకున్నాను. కొంచెం కారం ఎక్కువున్న కాయలైతే 120 గ్రాముల దాకా వేసుకోవచ్చు గానీ, ఈ కాయలకైతే 100 గ్రాములు సరిపోయింది. ఒక స్పూను పసుపు వేసుకోవాలి. ఒక స్పూను వాము గూడా కొంచెం నలగకొట్టేసి వేశాననమాట. వామేస్తే మాత్రం చాలా బావుంటుంది. ఒక స్పూను నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేస్తే కాయలు ఎండిన తర్వాత తెల్లగా వస్తాయన్నమాట. ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ ఊర మిరపకాయలు, దోసకాయ పప్పు, ఆకుకూర పప్పులు వేసుకున్నప్పుడు పోపులో వేసుకున్న చాలా బావుంటుంది. నేనైతే చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి పోపేసేప్పుడు తప్పకుండా వేస్తాను. చాలా బావుంటుంది వాటిల్లో. అసలు పెరుగన్నంలో గూడా చాలా బావుంటుంది. ఈ మిరపకాయలు అసలు తెలియనాళ్ళు ఉండరేమో! అప్పడాలు, వడియాలు, ఊర మిరపకాయలు సమ్మరొస్తే మా వైపు అప్పడప్పూలవి గూడా చాలా ఎక్కువ మంది జేస్తారు. మేము చిన్నప్పుడైతే అప్పడప్పూలు జేయటానికి రెడీగా ఉండేవాళ్ళం ఆ పీటల మీద నొక్కటానికి. మామిడికాయ ముక్కలు కట్ చేసి మాగాయ పచ్చడికి ఉప్పు కలిపి ఎండలో పెడితే, ఆ ముక్కలు స్కూలు నుంచి రాగానే తినేసేవాళ్ళము. కొలతగా తగ్గిపోతాయని ఇంట్లో గొడవ చేసినా గూడా అలా తింటూ ఉండేవాళ్ళము. ఇంకా ఆ రోజులన్నీ ఎప్పటికీ రావు. ఇలా బాగా కలుపుకొని 2 రోజులు మూతబెట్టి ఉంచుకోవాలి. పొద్దున, సాయంత్రం కదుపుతూ ఉండాలి. మూడో రోజు ఇలా ఎండలో పెట్టుకోవాలి. సాయంత్రం మళ్ళీ తీసి మజ్జిగ డబ్బాలోనే వేసుకోవాలి. అలా నేనైతే 4, 5 రోజులు చేశాను. అప్పటికి మజ్జిగన్నీ అయిపోయినియనమాట. ముందుగా ఎండలో పెట్టంగానే మజ్జిగ పారబోయకూడదు తెలియకుండా. అవి అట్లా ఉంచుకొని, ఎండిన తర్వాత అందులో వేసుకొని, మళ్ళీ మార్నింగ్ ఎండలో పెట్టి అలా చేసుకోవాలన్నమాట. ఉప్పు మాత్రం ముందే ఎక్కువేసుకోకూడదు. మనం కొన్న కాయలు ఎప్పుడు ఉప్పెక్కువుంటది. వాళ్ళు సాల్ట్ వేస్తారనుకుంటా. అందుకని ఉప్పంతా కాయలకు పడుతుంది. మనమైతే కల్లుప్పు మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్‌లో పోసి ఒక 2 డేస్ ఎండిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే 1 ఇయర్ నిలవుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.